హలో, వెల్కమ్ బ్యాక్ టు మెనీ మోటాక్స్. ఈరోజు అయితే పర్ఫెక్ట్ చికెన్ ఫ్రై అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్, మిర్చి అవన్నీ పొడిగా కట్ చేసుకొని దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశాను. చూస్తున్నారు కదా వీడియోలో. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. మనం చికెన్ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆనియన్స్ అనేవి ఎక్కువగా కట్ చేసుకోవాలి. అదే ఫ్రైలకి అయితే ఆనియన్స్ అనేవి తక్కువగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. అప్పుడు మనకి ఫ్రైలా అవ్వదు. ఆనియన్స్ తక్కువగా కట్ చేసుకుంటే తక్కువ ఉంటాయి, మంచిగా ఉంటుంది. ఫ్రై అనేది బాగా అవుద్ది. ముక్కలు అనేవి గ్రేవీ రాకుండా ఫ్రై పీసెస్లా ఉంటాయి, ఎక్కువ మనకి పీసెస్లా కనబడతాయి. ఆనియన్స్ ఇవన్నీ కూడా మగ్గిపోయాయి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి స్మెల్ అంతా పోయింది. ఇప్పుడైతే చికెన్ పీసులు ఇవన్నీ కూడా వాష్ చేసుకొని ముందుగానే అయితే ఇప్పుడు బాండిలో అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇంకా దీంట్లో నేను కొంచెం ఉప్పు, కొంచెము పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడే స్టార్టింగే పసుపు వేయడం వల్ల ఏంటంటే ఈ ముక్క మగ్గిద్ది కదా, మొత్తం వేగేటప్పటికి దీంట్లో ఏమైనా చెడు ఉన్నా కానీ చక్కగా పోద్ది ఈ ఉడికేటప్పుడు మొత్తం. అందుకని చక్కగా మంచిగా పసుపు అనేది యాంటీబయాటిక్లా కూడా పనిచేస్తుంది కదా, చాలా మంచిది. అందుకనే ముందుగానే వేస్తున్నాను పసుపు అనేది. దానివల్ల కూడా త్వరగా అనేది మగ్గిద్ది ముక్క అనేది. ఇంక ఇదంతా కూడా అంతా కలిపి అయితే పెడుతున్నాను. ఉప్పు, పసుపు మొత్తం కలిసేటట్లయితే అంతా కలుపుతున్నాను. మనం ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ తిప్పుతూ ఉంటాం కదా, మాడుకోకుండా ఉండడానికి. అలాగా ఉన్నప్పుడు మనం ఒక్కొక్కసారి చికెన్లో ఎగ్స్ అలాంటివి కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా, అది ఫ్రై టైంలో వేసామంటే చితుకుపోతాయి. కాబట్టి ఇలాగ మధ్యలో అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ ఎగ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ పగిలిపోతాయి, మళ్ళీ చిరాగ్గా ఉంటుంది అది మొత్తం ఫ్రై అనేది పాడైపోద్ది అని చెప్పేసి ఇప్పుడైతే మధ్యలో వేస్తున్నాను. ఇలా మధ్యలో వేయడం వల్ల ఏంటంటే మధ్యలో వేడి అనేది కూడా బాగా వస్తుంది. దానివల్ల ఈ గుడ్డు లోపల అంతా కూడా పూర్తిగా పర్ఫెక్ట్గా ఉడికిపోద్ది, గట్టి పడిద్ది. కాబట్టి ఇలా అయితే వేస్తున్నాను. చాలా సింపుల్ ట్రిక్. ఇలా చిన్న చిన్న అయితే యూస్ చేయొచ్చు. మాంసం మొత్తం మగ్గిపోయింది. వీడియోలో అయితే చూస్తున్నారు కదా. ఈ చికెన్ కర్రీ పీసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనం ఎంత బాగా రోస్ట్ చేస్తే అన్ని రోజులంటూ ఉంటుంది చికెన్ ఫ్రై అనేది. మ్యాక్సిమం మనం రోస్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. 1 వీక్ అబవ్ కూడా ఉండొచ్చు. చక్కగా మనం రోస్ట్ అనేది బాగా చేస్తే, మన నూనె కొంచెం ఎక్కువగా వేసి ఫ్రైలలో బాగా రోస్ట్ చేస్తే పీస్ అనేది ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఏమీ రాదు. ఎన్ని రోజులు కావాలన్నా తినొచ్చు. మనం చికెన్ ఊరగాయని ఎలా తింటామో ఆ విధంగా అయితే మనం తినొచ్చు. ఇప్పుడు అంతా అయితే తిప్పుకుంటున్నాను, బాగా రోస్ట్ అనేది చేస్తున్నాను. దాంట్లో వాటర్ అనేది ఏమీ లేకోకుండా మొత్తం ఏగనివ్వాలి. చూడు, గుడ్డు కూడా చూడండి ఎంత బాగా ఎగిపోయిందో. ఇంకా గుడ్లు అనేవి కూడా మనం కారం, పసుపు ఇవన్నీ వేసేటప్పుడు కూడా వేరే బౌల్లో తీసేసుకోవడం మంచిది. ఎందుకంటే కారం అవన్నీ వేసేటప్పుడు కూడా బాగా అటు ఇటు తిప్పుతూ ఉంటాం కదా, తీసేసుకుంటే ఆ గుడ్లు అవే కొంచెం మెత్తగా ఉంటాయి కదా, డెలికేట్గా ఉంటాయి కదా. ఎగిపోయిన తర్వాత ఎలాగో ఉడికిపోయాయి. ఇంకా వీటిని అయితే పక్కకు తీసేసి దీంట్లో ఇప్పుడు ఉప్పు, కారం అవన్నీ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నూనెలో చూడండి బాగా ఎగుతున్నాయి, చిట్టపట్లాడుతూ ఉంది. అదంతా ఆయిలే, వాటర్ కాదు. ఇప్పుడు బాగా అయితే ఉడికిపోయాయి, అంటే ముక్క అనేది బాగా ఎగిపోయింది. ఇప్పుడు దీంట్లో అయితే కారము, ఉప్పు అనేది, కారము కావాలి అంటే ఇంకొంచెం మీరు పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే అంతా వేసి నేనైతే మిక్స్ చేస్తున్నాను. చూస్తున్నా కదా, మన ఫ్రైలలో అయితే ఎక్కువ మనము ప్లేట్ అనేది తీసేస్తే బాగా అనేది ఏగిద్ది. లేకపోతే ముక్క అనేది ఉడికి అలా ఉంటుంది, కానీ దాంట్లో తడితనం, డ్రైనెస్ అంతా కూడా పోదు. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు అయితే బాగా తిప్పుకోవాలి. దీంట్లో కొంచెం ధనియాల పొడి, మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాము. మసాలా పొడి అనేది ప్రతి కర్రీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ పొడి ఏమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ పొడి ఎలా తయారు చేసుకోవాలో తెలియకపోతే కింద నా వీడియోస్లో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి. చాలా ఈజీ ఆ పొడి కూడా ప్రిపేర్ చేసుకోవడం. ఆ పొడి అనేది మనం ఏ కర్రీస్లో అయినా దేంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు. ఇదంతా ఇప్పుడు మిక్స్ అయ్యేంత వరకు బాగా యాగనిచ్చి
బాగా తిప్పుకుంటూ ఉండాలి, కింద అనేది మాడనివ్వకుండా చూసుకోవాలి. చూడండి, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పొడి మీకు ఈ వీడియోలో అయితే చూపించాను. అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కగా బ్యాచిలర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాంటి ఏమీ ఎక్కువ కట్ చేసుకునే పని కూడా ఉండదు. కూరగాయలు అవన్నీ కూడా చక్కగా ఆనియన్స్ కూడా కొంచెం కట్ చేసుకుంటే చాలు. పర్ఫెక్ట్గా ఈజీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఇంకా లాస్ట్ నా ఎగ్స్ అన్నీ కూడా వేరే బౌల్లో తీసాను కదా, అవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఇంకొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇంకా వీటిని కొంచెం మగ్గనిచ్చేసి ఇంకా దింపేసుకోవడమే. ఈజీగా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా అయితే బాగుంటుంది. ఎలాంటి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చక్కగా తయారు చేసుకోవచ్చు. మనం బయట కొనుక్కొని తినడం కన్నా ఇలాగ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీగా అనేది ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే వీడియోస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేస్తారనుకుంటున్నాను. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.